రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాజ్యసభలో వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు లేవు, కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. మాజీ మంత్రుల ఇల్లు తగలబెడుతున్నారని, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. ప్రధాని హోంమంత్రి జోక్యం చేసుకోవాలన్నారు ఎంపీ గొల్ల బాబురావు. Sir, coming to most important issue is even that law and order is day to day deteriorating. Law and order, there is no law and order in our Andhra Pradesh. No sir, there is a Red Book Rajangam is really in prevalence. Red Book Rajangam, I want to know. Babu Rao, you are a very senior member. Sir. Law and order is a state subject. No sir, that's true sir, but I want to mention that situation going on, sir. I want to mention, yes. You see, Go no ahead. sir, I don't want this is a state subject, but I need the intervention of Home Minister and the Prime Minister in future. Otherwise so many people will be died, and all the houses are being burnt, and even minister houses, Ambati Rambabu, and so many people are houses are being burnt. I want the house to know about what is going on in Andhra Pradesh. That's why I don't want any other thing. I want this Red Book Rajangam should be stopped. I again request you, please speak on the bill. Sir, coming to most important issue is even that law and order is day to day deteriorating. Law and order, there is no law and order in our Andhra Pradesh. No sir, there is a Red Book Rajangam is really in prevalence. Red Book Rajangam, Babu Rao, I want to know. Babu Rao, you are a very senior member. Sir. Law and order is a state subject. No sir, that's true sir, but I want to mention that situation going on, sir. I want to mention, yes. You see, Go no ahead. sir, I don't want this is a state subject, but I need the intervention of Home Minister and the Prime Minister in future. Otherwise so many people will be died, and all the houses are being burnt, and even minister houses, Ambati Rambabu, and so many people are houses are being burnt. I want the house to know about what is going on in Andhra Pradesh. That's why I don't want any other thing. I want this Red Book Rajangam should be stopped. I again request you, please speak on the bill. Sir, coming to మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు పరామర్శించారు. అంబటి ఇంటిపై జరిగిన దాడిని వైసీపీ నేతలు ఖండించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంబటి ఇంటిపై దాడి చేశారని మాజీ మంత్రి సుచరిత విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం ఉందని మాజీ మంత్రి సుచరిత అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలు కావడం లేదని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మండిపడ్డారు. కూటమి నాయకులకు అధికార అహంకారం తలకెక్కిందని మాజీ మంత్రి అనిల్ ఫైర్ అయ్యారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా బయటకు వచ్చిన తర్వాత రెట్టించిన పని చేస్తామన్నారు. తగిలించుకున్నాను సార్. ఎన్నడూ చూడని విధంగా అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు వారి గృహం మీద దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయం రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది. వారు వయసును కూడా గమనించకుండా వారి కుటుంబంలో ఇంటి మీదకి వచ్చేసి రాళ్లతో కర్రలతో దాడి చేసి వాళ్లను ఏ విధంగా భయపెట్టారు అన్నది రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు వారి కళ్ళల్లో ఇంకా ఆ రోజు జరిగినటువంటి సంఘటన తాలూకా భయాందోళనలు ఇంకా వీడిపోలేదు. వారు ఇంకా నిద్రాహారాలు లేకుండా భయంతో మరి మా ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూర్చొని ఉన్నారు. ఇలాంటి దమనకాండకు గౌరవ
మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ కుటుంబానికి వారి యొక్క సంఘీభావం తెలియజేసి వారికి అండగా ఉంటాను అని తెలియజెప్పడానికి రేపు అంబటి రాంబాబు గారి గృహానికి రావడం జరుగుతా ఉంది. ఒక ఎమ్మెల్యే వచ్చేసి, మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దారుణకాండను జరిపించడం చూస్తుంటే మనం ఎక్కడ ఏ పాలనలో ఉన్నామా, ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది. పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువులు కలిసిందని భగవంతుడిని కూడా ఒక నీచ రాజకీయాలకు వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం జరిగింది. ఈ రోజు సిబిఐ దాంట్లో ఎటువంటి జంతువుల కొవ్వు లేదు అని నిర్ధారించిన తర్వాత ఈ రాష్ట్రం అంతా అసహించుకునే తరుణంలో ప్రతి ఒక్క భక్తుడు ఒక హిందూ మనోభావాలు ఈరోజు దెబ్బతీస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలకి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, పశ్చాత్తాపంతో ఉండాల్సింది పోయి, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈరోజు గొడవలు దిగుతూ ఇళ్ల మీద దాడులు చేయిస్తూ కేసులు పెట్టి జైల్లో పెట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం మంచి చేశామని చెప్పుకునే పరిస్థితి ఒకటి కూడా లేదు. పలాన్ని మంచి చేశాం, పలాని సంక్షేమం చేశాం, పలాని అభివృద్ధి చేశాం. ఏదైనా చేస్తుంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటికి రిబ్బన్ కట్టింగ్లు చేసి దాన్ని మైలేజ్ తీసుకోవటం తప్ప తాను మొదలుపెట్టి ముగించింది ఏంది అంటే శూన్యం. సంక్షేమం ఏంట్రా అంటే శూన్యం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా దిశగా తీసుకెళ్తున్నాము అంటే దాడులు చేయించడం, నోరెత్తిన వాళ్ళ మీద కేసులు పెట్టించడం, జైల్లో పెట్టడం, ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజు కాపు నాయకులైన రాంబాబు మీద ఏ విధంగా ఇంటి మీద దాడి చేశారు, ఏ విధంగా ఆఫీస్ ధ్వంసం చేశారు. ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అయినా లేకుండా దాదాపు వందలాది మంది వెళ్ళి ధ్వంసం చేయటం. జోగి రమేష్ అన్న ఇంటి మీద ఆయన ఇంట్లో లేనప్పుడు వీడియోలు చూసాం. పెట్రోల్ బాంబులు ఇంటి మీద వేయటం, అవి మంటలు రేగటం. ఈరోజు ఇట్లా అంతా జరుగుతూ ఉన్నా కనీసం మాటెత్తే పరిస్థితి లేదు. ఒక రౌడీ రాజకీయంగా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసాం. ఇదే రకమైన పరిపాలన మీరు చెప్తున్న రాజారెడ్డి రాజకీయం కానీ, రాయలసీమ ఫ్యాక్షనిజం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించుంటే, మీరు చెప్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి హింస వ్యక్తి అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుంటే నిజంగా మీరు బయట తిరిగే వాళ్ళ, నిజంగా మీరు ధైర్యంగా ఈ రాష్ట్రంలో తిరిగే వాళ్ళని అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ విమర్శించారు. హత్య రాజకీయాలకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బీసీలను ఒక పావుగా వాడుకుంటోందన్నారు. బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భవించిందని రామచంద్ర యాదవ్ తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి బీసీవై పనిచేస్తోందన్నారు. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా బీసీవై ఏర్పడిందన్నారు. దశాబ్దాల కాలం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ యొక్క పరిపాలనా విధానం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, వీళ్ళు చేస్తున్న అరాచకాలు కావచ్చు, దోపిడీ కావచ్చు, వీటన్నింటినీ గమనించిన తర్వాత ఈ రాష్ట్రంలో 80-90% పైగా ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతోంది, అణచివేతకు గురవుతున్నారు. కేవలం కొన్ని కుటుంబాలు వాళ్ళ యొక్క కోటరి ఈ రాష్ట్రాన్ని అధికారం పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు, దగా చేస్తున్నారు. రాష్ట్ర సంపదను, వనరులను, భూములను అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రజా రాజకీయం కావాలి, బహుజనులకు అధికారం కావాలి అనే లక్ష్యంతో 2023 జూలై 23వ తేదీన భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన విషయం మీ అందరికీ తెలుసు. పార్టీని స్థాపించినప్పటి నుండి నేటి వరకు ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారత చైతన్య యువజన పార్టీ. రైతులకు అన్యాయం జరిగినా, యువతకు అన్యాయం జరిగినా, లేదా విద్యార్థులకు అన్యాయం జరిగినా, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విషయంలో జరుగుతున్న అన్యాయాలపైన, అణచివేత పైన పూర్తి స్థాయిలో భారత చైతన్య యువజన పార్టీ పోరాటం చేస్తుందనే విషయము మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ ఏదైతే పోరాటం చేసిందో అదే పోరాటాన్ని ఇప్పుడు
ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అరాచకాల పైన కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాల పైన కావచ్చు పూర్తి స్థాయిలో పోరాటం చేస్తోంది. బీసీవై పార్టీ యొక్క ప్రధాన లక్ష్యము కేవలము ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వాలు ఏదైతే పాలకులు చేస్తున్న అరాచకాలు, దోపిడీ ఉందో వాటి మీద పోరాటం చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి రాష్ట్రంలో ఒక అధికారం దిశగా వెళ్లాలనే సంకల్పంతో ఈరోజు బీసీవై పార్టీ ముందుకెళ్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నలుగురు మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని కాపాడటానికి ఆయన చెప్పినటువంటి తప్పిదపు మాటల్ని సమర్థించటానికే మొత్తం వాళ్ళ ప్రయాస అంతా. చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 20 కూటమి సమావేశంలో వైసీపీ ప్రభుత్వంలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ను కలిపినారు లడ్డూలో అని ఆయన ప్రకటించిన తరువాత సుప్రీంకోర్టు ఆయన మాటల్ని ఆక్షేపించి అలా మాట్లాడటం మంచిదా అని ప్రశ్నించి వాళ్ళ ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును ఏర్పాటు చేసింది. అందులో సిబిఐ అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు గత సంవత్సర కాలంగా సుదీర్ఘంగా విచారణ చేసి నివేదికను బయటపెట్టినారు. అది బయటికి వచ్చింది. ఆ రిపోర్టులో వాళ్ళు సమర్పించిన నివేదికలో చంద్రబాబు గారు పేర్కొన్నట్టుగా ఆ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఎక్కడా ఎన్డీడీబీ రిపోర్టులో కానీ ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్టులో కానీ యానిమల్ ఫ్యాట్ కానీ చేప నూనె కానీ కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు పేర్కొనటం జరిగింది. అయినా ఈ రోజున మళ్ళీ ఆ ఛార్జ్షీటుకు సంతృప్తి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ ఆ అధికారులను పిలిపించి ఈ రోజున ప్రత్యేక విచారణ చేపడుతున్నాము కొద్దిమంది మీద అని ఆ మంత్రుల చేత విలేకరుల సమావేశంలో మాట్లాడించటం జరిగింది. అందులో ఒక ఆయన ఈ బోలేబాబా సరే, బోలేబాబాను తెచ్చినటువంటి ఆలీబాబా ఎవరు అనేటువంటి మాట కూడా మాట్లాడారు. ఈ బోలేబాబాను తెచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం. 2018కి ముందే 18లోనే బోలేబాబా రంగప్రవేశం చేసినాడు. చేసి దాదాపు 87,000 టిన్నులకు పైగా ఆయన ఆ కంపెనీ సరఫరా చేసింది. చాలా స్పష్టంగా సిబిఐ నివేదికలో ఉంది. దాన్ని ఈ రోజున వీళ్ళు అది మా హయాంలో సరఫరా చేసినారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దీనికి బోలేబాబాకు ముందు పేరైనటువంటి హర్షవర్ష్ డైరీని అనుమతులు ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వమే. బీజేపీ మంత్రి అయినటువంటి సత్యప్రసాద్ గారు బోలేబాబాను తెచ్చినటువంటి ఆలీబాబా ఎవరో మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. నెయ్యిలో కల్తీ కలవలేదా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఈ సిట్ విచారణ 2019 నుంచి 24 వరకు వేశారు. ఈ సిట్టు విచారణలో తేలినటువంటి నిందితులైన ప్రీమియర్ డైరీ, ప్రధానమైనటువంటి నిందితుల్లో ఒకరైన ప్రీమియర్ డైరీ 2013 నుంచి 2024 వరకు నెయ్యిని అనేక మార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసింది. మీకు ఈ రోజున
స్వామి మీద నిజంగా భక్తి ఉంటే గత మీ ప్రభుత్వ హయాంలో కూడా సరఫరా అయినటువంటి నెయ్యి మీద మీరు విచారణ చేయించాలి. మరి ఆ రోజు సరఫరా చేసినటువంటి ప్రీమియర్ డైరీ 90% పైగా సరఫరా చేసిన ప్రీమియర్ డైరీ ఈరోజు కూడా సరఫరా చేసింది అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మీరు అన్నారు ఆ సమావేశంలో, మాకు భగవంతుడి మీద భక్తి తప్ప మరేమీ లేదు అని. మేము కూడా ఆ భక్తితోనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు టీటీడీని టీడీపీకి రాజకీయ పావుగా వాడుకుంటున్నారు అన్నటువంటి బాధ మాది. టీటీడీ వేరు, టీడీపీ వేరు అన్నటువంటి విషయం మీరు మర్చిపోయినారు. టీడీపీ అంటే దాని అనుబంధ సంస్థ టీటీడీ అనుకొని మా మీద దాడి చేయటం ప్రారంభిస్తున్నారు. ఇదిగో 2018లో 27/8/2018లో ప్రొక్యూర్మెంట్ వింగ్ చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రోజున బయట పెడుతున్నాను నేను. 87,750 కేజీల టిన్నుల నెయ్యిని కొనుగోలు చేసింది టీటీడీ. ఎందుకు కొనుగోలు చేసిందిరా అంటే చాలా స్పష్టంగా ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీ త్రూ టిన్స్, అంటే నెయ్యికి ఆ ఫ్లేవర్ను అద్దటం కోసమని, ఆ మోల్డింగ్ కోసమని రోజుకు 975 కేజీలను కొనుగోలు చేసింది. ఎందుకు కొనుగోలు చేశారు మీరు? ఎందుకు ఆ మోల్డింగ్ కు ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఘీ అంటాలనేటువంటి ప్రయత్నం చేసినారు? ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, ఆ రోజున మీరు వాడినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి కనుకనే, ఆ నెయ్యి వాసన రాలేదు కనుకనే ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీ త్రూ టిన్స్ అని 3,75,00,000 రూపాయలకు మీరు కొన్నారు. ఇంతకంటే సాక్ష్యం మరొకటి ఉందా? మీ హయాంలో కల్తీ జరిగింది అనటానికి మీరెందుకు దానికి ఫ్లేవర్ రావాలని అనుకున్నారు? సమాధానం చెప్పాలా? దీనికి సంబంధించినటువంటి కమిటీలో, ఈ కొనుగోలు కమిటీకి సంబంధించి ఆనాటి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధ్యక్షతన ఇప్పుడు ఎవరైతే మా మీద మాట్లాడుతున్నారో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అని మేము నియమించుకున్నామని చెబుతున్నటువంటి ఈ ప్రబుద్ధులకి ఈ రెజల్యూషన్ ఒక సమాధానం. 2018లోనే విజయభాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ టెక్నికల్ కమిటీలో మెంబర్, బి సురేంద్రనాథ్ అనేటువంటి వ్యక్తి అప్పుటి సభ్యుడు. వాళ్ళు అప్పుడు ఉన్నారు, మా హయాంలో ఉన్నారు. ఇప్పుడు నిందితులలో ఆ విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర ఉన్నారు. అలాగే ప్రొక్యూర్మెంట్ జిఎం కూడా ఆనాడున్నటువంటి వ్యక్తే ఈనాడు నిందితుడుగా జైల్లో ఉన్నాడు. అలాగే టెంపుల్ ఎఫ్ఎస్ఏఓ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎస్వి గోరక్షణశాలకు సంబంధించినటువంటి డైరెక్టరు అప్పుడు ఉన్నారు, మొన్నటి వరకు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీని కొనాలా అని నిశ్చయించి, దీనికి సంబంధించి పలమనేరుకు సంబంధించిన పరాగ్ మిల్క్ ప్రోడక్ట్ ఫుడ్ లిమిటెడ్ అనే వాళ్ల చేత 385 రూపాయలకు పలమనేరుకు చెందిన సంస్థ సరఫరా చేసింది. రోజుకు ఆ కాలం నాటికే 3 లక్షల లడ్లు తయారు చేసేటువంటి రోజులలో కేవలం 975 కేజీలు రోజుకు నెయ్యితో ఫ్లేవర్ అద్దటానికి, అంటే మేము తయారు చేసినటువంటి లడ్డూలు
ఎంత నాణ్యమైనటివో అని చూపించటానికి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దుర్మార్గం ఇది టీటీడీ రెజల్యూషన్. ఇది ఎవ్వరు కూడా డేటెడ్ రెజల్యూషన్ నంబర్ 374 డేటెడ్ 28th of August 2018 స్పష్టంగా ఉన్నది ఇందులో. మేము అడుగుతున్నాం అదే 2013 లేదా 14 నుంచే ఇదే సిబిఐ ఎంక్వైరీని వేయించేటువంటి దమ్ము మీకు ఉన్నదా? స్వామి మీద అపారమైన భక్తి విశ్వాసాలు కలిగినటువంటి చంద్రబాబు గారికి విన్నవించుకుంటున్నా నేను, నిజంగా మీలో భక్తి ఉంటే మీరు టీటీడీని రాజకీయ పావుగా వాడుకొని వాళ్లే అయితే మీ హయాంలో సరఫరా అయినటువంటి వాళ్ల మీద, సరఫరా చేసినటువంటి వాళ్ల మీద, కొనుగోళ్లు చేసినటువంటి వాళ్ల మీద విచారణ చేయించండి. ఇప్పుడేదో అనిల్ కుమార్ సింఘాల్ ఇంకొక అధికారి దోషులు కాబట్టి అనేటువంటి మాటలు మాట్లాడినారు. మరి అనిల్ కుమార్ సింఘాల్ అనేటువంటి వ్యక్తి మీరు సిట్టును ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఏదైతే మాటలు మాట్లాడారో ఆ నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడినారు వాళ్ళు అని మీరే చెప్పి ప్రకటించినారే, మరి మీరెందుకు రెండవసారి అనిల్ కుమార్ సింఘాల్ గారిని 2 సార్లు ఈవోగా వేసినారు? ఏంటి ఆ మతలబు? దానికి కారణం ఏంది? ఈరోజు అనిల్ కుమార్ సింఘాల్ని తీసేయటానికి దీన్ని బూచిగా చూపించి ఆ తుపాకీతో అనిల్ కుమార్ని సింఘాల్ని కాల్చటం కాదా అన్నటువంటి అనుమానం అందరికీ రావటం లేదా? మా హయాంలో అట్లాగే సత్యకుమార్ అనేటువంటి మంత్రి, అంటే వీళ్ళంతా కలిసి ముఖ్యమంత్రి మాట్లాడమన్నటువంటి మాటలు, కల్తీ నెయ్యి జరిగిందా లేదా అన్నటువంటి విషయం చెప్పండి అని చెప్తున్నారు. కల్తీ నెయ్యి కాదు మీరు చెప్పింది, పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెతో తయారు చేసినటువంటి లడ్డూలు అని మీరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. దానిని మేము అది తప్పు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖండిస్తున్నాం. ఈ రోజున తప్పు జరిగిందని, నెయ్యిలో కల్తీ వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మేము ఖండించటంలే. కానీ మీ హయాంలో నుంచి కూడా దర్యాప్తు చేయవలసేటువంటి ధైర్యం మీకు రావాలని కోరుకుంటున్నా. ఈ రోజు మీరు దోషులుగా చూపించినటువంటి వ్యక్తులే మీ హయాంలో కూడా అధికారులు, సరఫరాదారులు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ తప్పిదమంతా మా మీద వేసేటువంటి మాటలు, నిందలు తప్పు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాం. ఎన్డీడీబీ రిపోర్టు కానీ, ఎన్డీఆర్ఐ రిపోర్టు కానీ ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా పేర్కొన్నది. అలాగే మీరు చెప్పినటువంటి విలేకరుల సమావేశంలో మేము నిబంధనల్ని సడలించినందువలన ఈ రకమైనటువంటిదంతా జరిగింది అనేటువంటి మాటలు చెబుతున్నారు. దానికి మళ్లీ చెబుతున్నా, ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను అనుసరించి స్టార్టప్ కంపెనీలను ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలలో ఉన్నటువంటి కొత్తగా వస్తున్న పాల ఉత్పత్తిదారులను, అంటే ఎంటర్ప్రినర్స్ ని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేశారే తప్ప ఏ రకమైనటువంటి దురుద్దేశం లేదు. లేకపోగా సడలించిన తరువాత మీరన్నట్టుగా మీరేదో కఠినమైనటువంటి నిబంధనల్ని వేసిన తరువాత, సడలించిన తరువాత వచ్చినటువంటి కంపెనీ ఒక్కటి కూడా లేదు. ఈ టెండర్లలో పాల్గొన్నటువంటిది ఒక్కటంటే ఒక్కటి లేదు. నిరూపించండి, దేనికైనా సిద్ధం. ఈ బోలే బాబా, ఆ వైష్ణవి, ప్రీమియర్ వీళ్ళందరూ కూడా
ఆ ముందే మీరు కఠినతరం అని మీరేదైతే గొప్పలు చెప్పుకుంటున్నారో అప్పుడే టెండర్లు వేసినటువంటి వాళ్ళు ఈ రోజున ఏ 4 ట్యాంకర్ల ద్వారా జరిగింది అని నేరారోపణ జరిగింది అని చెబుతున్నారో ఆ ఏఆర్ డైరీ, మాల్గంగా ఇవి మేము కఠినతరం చేసిన తరువాతనే పాల్గొన్నారు. అంటే ఆ అర్హత కఠినతనం చేసినా చెయ్యకపోయినా పాల్గొనేటువంటి స్థాయిలో వాళ్లకు అర్హతలు ఉన్నాయని ఆ అర్హతను నిర్ణయించేటువంటి కమిటీలు నిర్ధారించిన తరువాతనే ఇవి చేయటం జరిగింది, టెండర్లలో పాల్గొనటం జరిగింది. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో జంతువుల కొవ్వు కలిపినారు అని ఆ 4 ట్యాంకర్లను ఉద్దేశించి చెప్పారో ఆ 4 ట్యాంకర్లని తిరిగి శ్యామలరావు గారు ఈవోగా ఉన్నప్పుడే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ 4 ట్యాంకర్ల మీరు చెప్పిన ఆవు కొవ్వు కలిపినటువంటి నెయ్యిని ఆవు కొవ్వుతోనే తయారు చేసినటువంటి లడ్డూలను తయారు చేసినారు అని సిబిఐ తన నివేదికలో స్పష్టంగా కోర్టుకు పేర్కొన్నది. ఇక దొంగలెవరు? అలాగే ఈ పత్రికా సమావేశంలో మేము చాలా ట్యాంకర్లను వెనక్కి పంపించేసినామని అన్నారు. మా హయాములో 18 ట్యాంకర్లను పట్టుకొని ఆనాడున్నటువంటి ప్రామాణికతలకి సరిపోనటువంటి ట్యాంకర్లను మేము అంతకు పూర్వం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా 14 సార్లు రిజెక్ట్ కాబడ్డాయి అన్నటువంటి విషయాన్ని మరిచిపోతే ఎలా? నెక్స్ట్ సిఎస్ఆర్టిఐ సంబంధించినటువంటి రిపోర్ట్లు వచ్చిన తరువాత చైర్మన్ కు అందిస్తే ఆయన కళ్ళు మూసుకున్నాడు అని అంటున్నారు. టీటీడీ నిబంధనలను ఒకసారి చదవండి. టీటీడీ పాలక మండలి తనకున్నటువంటి అధికారాలను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు బదలాయించి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అధికారులు చూస్తారు. అధికారులు మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కలవకుండా చైర్మన్ నెలలు ఎందుకు కలిసినారు? మీరు ఎలా అంటారు ఆ మాట? చైర్మన్కి ఏ రకమైనటువంటి సంబంధం ఉంది? ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంతా కూడా అధికారులదైనప్పుడు అక్కడ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారి మీద నింద వేయాలని చూశారు. ఇప్పుడు ప్రత్యేకంగా విచారణ చేయిస్తాము, మా దృష్టిలో వీళ్ళు నేరస్తులే, అయినా మేము చాలా జాగ్రత్తగా వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తితో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా విచారిస్తాము. ఏంది ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా విచారించేది? నేరస్తులైతే ఎవరినైనా కూడా తీవ్రంగా శిక్షించమనే కదా మేము మొదటి నుంచి అడుగుతున్నాం. సిబిఐ లాంటి ఉన్నతోన్నతమైనటువంటి సంస్థే మేము నిర్దోషులము, మాకు సంబంధం లేదు అన్నటువంటి విషయాన్ని నిర్ధారించిన తర్వాత అధికారులు, కొద్దిమంది అధికారులు, సరఫరాదారులు ఈ టెక్నికల్ కమిటీ కుమ్మక్కై ఈ ద్రోహానికి పాల్పడ్డారు అని తమ నివేదికలో పేర్కొన్న తర్వాత మా వాళ్లను దోషులుగా చేయటానికే మీ ప్రయత్నం ఏంటి? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు? ఆయన గారి శాసనసభ ముఖ్య నాయకుల సమావేశంలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసింది, మనం దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నాము, ఏం నిద్రపోతున్నారా?